ఉద్యోగం తిరిగి ఇవ్వడానికి వీల్లేదన్నారు. నీ ఉద్యోగం బంగారంగాను. మొదట నీ బతుకు సంగతి చూసుకోమ్మా. ఇంత నిర్వాహకం చేసి ఆ ధనంజయరావు మళ్ళీ పెళ్లి చేసుకుంటా. ఈ రోజునే పెళ్ళమ్మా. అవునమ్మాయి గారు, నా రక్తం ఉడికెత్తిపోయిందండి. కానీ ఏం చేయాలో తెలియట్లేదండి. అదండి, అక్కడికే వెళ్దాం. మీరు నాకు అండగా ఉంటారు కదూ. ఏంటి గురు, పెళ్ళే? కనిపెట్టాలా? నువ్వెందుకు వచ్చావు? నిన్నెవరు పిలిచారు? నీ పెళ్లి కోళ్ళు పిలవాలేటి గురు? పప్పన్నం తినాలనిపించి వచ్చాను గురు. పాపం హైందవి నీతో ఏదో మాట్లాడాలంట. అదిగో ఆ గదిలో ఉంది నీకోసం. హైందవా? ఎందుకు? విడాకులు ఇచ్చేసాగా ఆ పప్పులే ఉడకవు. అబ్బ కోప్పడ గురు, ఇచ్చేసేవులే. కానీ ఏదో కట్టం సుఖం మాట్లాడుకోవాలంట. ఒక్కసారి వెళ్ళి గురు. నేను వెళ్ళను. మర్యాదగా రాకపోయావో నిన్ను పొడి సంపె